అడవిలోని పిట్టల్ని అవలీలగా వేటాడేస్తారు వీళ్ళు. నీటిలోని తాబేళ్లను సునాయాసంగా పట్టుకొని క్షణాల్లో కాల్చుకు తింటారు. మాంసాహార ప్రియులైన వీళ్ళు మంటల్లో నుండే పక్షులను పీకు తినేస్తారు. వాళ్లే బుడగజంగాలు. కడప జిల్లా ప్రొద్దుటూరులో దాదాపు 300 కుటుంబాల దాకా వీళ్ళున్నారు. కోడికూతుతో పాటే జంగమ్మ దేవర్ల వేషాలతో శంఖాన్ని ఊదుతూ పల్లెవాసులను నిద్రలేపుతారు. వారు ఇచ్చే పట్టెడు గింజలతో జీవనాన్ని సాగిస్తారు. ఇదే కులంలోని మరికొందరు హరికథలు బుర్రకథలు చెబుతూ గ్రామీణులను ఆనందంతో ముంచెత్తుతారు. కాటికాపరులుగా ప్రజల ఆలన పాలన కూడా వీళ్లే చూస్తారు. పగలంతా భిక్షయాటంలో కలిపి రాత్రి అయ్యేసరికి అందరూ ఒక చోట చేరి ఆనందంగా గడపడం ఆ కుటుంబాల్లో ఉన్న ఐక్యతకు నిదర్శనమని చిన్న చిన్న గొడవలు మొదలుకొని పెద్ద తగాదాల దాకా వీళ్లే పరిష్కరించుకుంటారు. ఏ ఒక్కరి సహాయం అక్కర్లేకుండా పంచాయతీ రూపంలో సమస్యలకు చరమగీతం పాడతారు. భార్యాభర్తల పంచాయతీ అయినా సరే పోలీస్ స్టేషన్లు కోర్టుల చుట్టూ తిరగకుండా విడాకులు సైతం కుల పెద్దలే ఇవ్వడం గమనార్హం. నవనాగరిక సమాజంలో ఇంకా ఇలాంటి ఆచార వ్యవహారాలు ఉన్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు. ఇప్పుడిప్పుడే బుడగజంగాల వ్యవస్థలో మార్పులు వస్తున్నాయి. పాతకాలం నాటి వృద్ధులు తప్పితే ప్రస్తుతం ఉన్న యువకుల్లో కొద్దో గొప్ప చదువుకొని వ్యాపారాల వైపు దృష్టి సాగిస్తున్నారు. ప్రొద్దుటూరులోని దొరసానిపల్లిలో బుడగజంగాలది ప్రత్యేక కాలనీ ఉంది. ఇక్కడ అంతా వీళ్లే ఉంటారు. ప్రస్తుతం యువకులు అంతా పిందెల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మరికొందరు మహిళలు ఇదే వ్యాపారంతో పాటు ఈతాకుతో తయారు చేసిన చేపలను తయారు చేసి కుటుంబాలకు ఆలంబనగా నిలుస్తున్నారు. యాచక వృత్తి నుండి వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన వీరికి ప్రభుత్వం ఏమాత్రం సహకరించడం లేదన్నది వీళ్ల ఆలోచన. భవిష్యత్తును కోరి పిల్లలకు చదువు చెప్పించినా ఫలితం దక్కని పరిస్థితి ఏర్పడిందని వీళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తొలి నుండి ఎస్సీలుగా ఉంటున్న బుడగజంగాలు ఆ తర్వాత వీళ్లను ప్రభుత్వం బీసీలుగా గుర్తిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అప్పటి నుండి వీళ్ళకి ఇబ్బందులు తప్పడం లేదు. తొలినాళ్లలో ఎస్సీలుగా ఉన్న వీళ్లు బీసీలుగా రావడంతో కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వడంతో తహసీల్దార్ కార్యాలయంలో తిప్పలు తప్పడం లేదని బుడగజంగాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ఎస్సీలుగానే గుర్తించాలని అన్ని రాజకీయ పార్టీ నేతలను కలుస్తున్నారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న దివంగత రాజశేఖర రెడ్డి మొదలుకొని నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరకు కలిసి వినతి పత్రాలను అందజేశారు. అలాగే కడప జిల్లా ఎమ్మెల్యేతో పాటు ప్రతిపక్షం నేత జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యను కూడా కలిసి ఎస్సీలుగా చేయాలని గోడు వెళ్లబేసుకున్నారు. అయితే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని బుడగజంగాలు ఆరోపిస్తున్నారు. కుల వృత్తిని నమ్ముకుని జీవించే బుడగజంగాల్లో వివాహ వ్యవస్థ చాలా గట్టిగా ఉంటుంది. ఇక్కడ కుల పెద్దలు చెప్పిందే వేదం. తమ ఇళ్లలో ఎవరైనా బయట వ్యక్తులను ప్రేమించి పెళ్లి చేసుకుంటే అలాంటి వారికి గట్టి శిక్షే వేస్తారు. అలాంటి వారిని కులం నుండి బహిష్కరిస్తారు. జీవితకాలం తమ కాలనీలోకి అడుగు పెట్టనివ్వరు. అందుకే బుడగజంగాల యువత తల్లిదండ్రులు చెప్పిన మేరకే పెళ్లిళ్లు చేసుకుంటారు. ప్రేమల జోలికి అసలే వెళ్లరు. అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు జరిగితే వారి తల్లిదండ్రులతో కలిసి గ్రామ పెద్దలంతా ఒక చోటకి చేరి పంచాయతీ పెడతారు. ఇక్కడ ఇరు వర్గాలు చెప్పిన విషయాన్ని నిశ్చితంగా పరిశీలిస్తారు. అన్ని విన్న తర్వాత కుల పెద్దలు ఒక నిర్ణయం తీసుకుంటారు. అంతకు కుదరకపోతే గొడవపడ్డ భార్యాభర్తల నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకుంటారు. వాళ్ళిద్దరి కలిసి ఉంటామని భావిస్తే వాళ్ళని ఒకటి చేసి అందరూ సంతోషంగా ఆ పూటకు పండగ చేసుకుంటారు. కానీ అలా కాదని అనుకుంటే విడాకులు కూడా కుల పెద్దలే ఇవ్వటం ఇక్కడ చెప్పుకోదగ్గ ప్రధాన అంశం. ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదంటే వీళ్ళ కుల కట్టుబాటు ఎంత గట్టిగా ఉన్నాయో ఊహించవచ్చు. ఏది ఏమైనా ఆచార కట్టుబాట్లకు తమకంటూ ప్రత్యేకతను సంతరించుకున్న బుడగజంగాలు గతంలో మాదిరిగా ఎస్సీలుగా మారుస్తూ జీవోను జారీ చేసి అక్షరాస్యతను పెంపొందించేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని వీళ్ళు కోరుతున్నారు.